హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా మాట్లాడితే భారతదేశంలో క్యాన్సర్ ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి ప్రముఖమైన హాస్పిటల్ ఏదైనా అంటే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్నే గుర్తిస్తారు. దేశంలో టాప్ 10 హాస్పిటల్ లిస్టులో తీసుకుంటే కనుక బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్లో ఉన్నటువంటి హాస్పిటల్ ప్రముఖంగా ఉంటుంది. టాప్ 10లో ఖచ్చితంగా అట్లీస్ట్ టాప్ 5గా చెప్పుకుంటూ ఉంటారు. భారతదేశం మొత్తం నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచో ఉన్నవాళ్ళు, మరీ ముఖ్యంగా విదేశాల్లో మన తెలుగు వాళ్ళు కూడా వచ్చి చికిత్స తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా అక్కడ అందిస్తున్నటువంటి సేవలు పేదలకు కూడా అతి తక్కువ ధరకే అందిస్తున్నటువంటి వైద్య సదుపాయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో పేరుగాంచాయి. ఇప్పుడు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ పేరు మరొకసారి వార్తల్లో నిలిచింది. ఎందుకు అనంటే ఇది ఒక చిన్నపాటి వివాదం ఇప్పుడు ఈ హాస్పిటల్ని పేరు మారుమోగేలా చేస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే జగిత్యాల జిల్లాకు చెందినటువంటి ఒక మహిళా రోగి ఉచిత కోటా కింద చికిత్స నిరాకరించారు అనేటువంటి ఆరోపణలతో తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే సంబంధిత రోగికి తక్షణమే వైద్య సేవలు అందించాలని కోర్టు సంచలనమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఇంతకీ ఆ కథ వెనుకున్నటువంటి విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కంటెంట్ నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎవరైతే జగిత్యాలకు చెందిన మహిళా రోగి హాస్పిటల్ని సందర్శించినటువంటి సందర్భంలో ఆమెకు ఎదురైనటువంటి కొన్ని సవాళ్లను ఆమె ముఖ్యంగా హైకోర్టుకు సంబంధించినటువంటి దస్త్రాలను పేర్కొనడం జరిగింది. ఒకవైపు ఈ ఘటన మీద విపరీతమైన చర్చ జరుగుతున్నప్పటికీ మరొక వైపు బసవతారకం ఆసుపత్రికి మద్దతుగా అనేక మంది తెలుగు వాళ్ళు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రోగుకు సంబంధించినటువంటి బంధువులు కూడా హాస్పిటల్కు, ముఖ్యంగా హాస్పిటల్ని సమర్థిస్తూ వాళ్ళ స్వరాన్ని వినిపిస్తున్నారు. మరొక వైపు సోషల్ మీడియా వేదికగా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ హాస్పిటల్ మీద ఇటువంటి నిందారోపణలకు తావులేదు అని చెప్తున్నారు. ఎందుకంటే మద్దతుదారుల వాదనేంటి? బసవతారక హాస్పిటల్ దశాబ్దాలుగా లాభాపేక్ష అనేది లేకుండా క్యాన్సర్ రోగులకి సేవలు అందిస్తున్నటువంటి సంస్థ. ఇక్కడ ఎటువంటి లాభాపేక్ష అన్నది ఉన్నదు. ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుంది అంటే, నందమూరి బాలకృష్ణ గారు ఒక నటుడిగా ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి సంబంధించి హిందూపురం ఎమ్మెల్యేగా కూడా సేవలు అందిస్తున్నారు. ఆయన వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ కూడా కొట్టారు. అసలు బసవతారకం హాస్పిటల్ ఎలా స్టార్ట్ అయింది అని చెప్పుకోవాలనుకుంటే, ఎవరైతే నందమూరి తారక రామారావు గారు, మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా తెలుగు ప్రముఖ సినీ నటుడు, ఆయనకు సంబంధించినటువంటి ఆయన సహధర్మచారిణి బసవతారకమ్మ గారు, ఆమె క్యాన్సర్ వ్యాధి వల్ల పరమపదించటం జరిగింది. సో ఆ నేపథ్యాన్ని, సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోగానికి చికిత్స అందించే విధంగా ఒక మంచి ఆసుపత్రిని ఏర్పరచాలన్నటువంటి మంచి ఉద్దేశంతో ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగి, తదువారి కాలంలో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవాన్ని జరిగింది. క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ వేదికగా అనేక సేవలను అందిస్తుంది. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి బ్రాంచ్ను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఏర్పరిచేందుకు బాలకృష్ణ సాయశక్తులా కృషి చేస్తున్నారు. సో అక్కడ అందుబాటులోకి 2 నుంచి 3 సంవత్సరాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు హిందూపూర్ నియోజకవర్గంలో జరిగేటువంటి అనేక ఈవెంట్స్ కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, అక్కడ ఆయన నటిస్తున్నటువంటి సినిమాల్లో వచ్చేటువంటి రెమ్యునరేషన్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేస్తున్నటువంటి దాతృత్వమైనటువంటి కారణాలు కావచ్చు, అనేక కార్యక్రమాల నుంచి వస్తున్న ఫండ్స్,
ఇవన్నీ కూడా ఆయన బసవతారకం హాస్పిటల్కి డొనేట్ చేస్తూ వస్తుంటారు. మరియు ముఖ్యంగా ఇండో అమెరికన్ సేవల ద్వారా కూడా కొంత ఫండ్ రైజింగ్ చేసి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం బాలకృష్ణ గారు వాడుతూ ఉంటారు. ఆయన రెమ్యూనరేషన్ కూడా అనేక సందర్భాల్లో ఆయన సినిమా యూనిట్లో ఉన్న వాళ్ళు కూడా, ఆ సినిమా కోసం పనిచేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ రెమ్యూనరేషన్ నుంచి పూర్తిగా సినిమా అయిపోయిన తర్వాత ఒక సక్సెస్ వచ్చింది అన్న దగ్గర, సక్సెస్సే కాదు ఇంకా ఏ రిలీజ్ కాకపోయినప్పటికీ కూడా చాలామంది ఎంత ఉంటే అంత వాళ్ళకు తోచినంత మొత్తాన్ని కూడా బసవతారకం ట్రస్ట్కి ఇవ్వడం జరిగింది, ఇస్తున్నారు, ఇస్తూనే ఉంటారు. దానికి తోడు అనేక మంది అక్కడికి ట్రీట్మెంట్కి వచ్చిన వారు వారి బంధువర్గం కూడా ఇప్పిస్తూ ఉంటారు. నందమూరి బాలకృష్ణ గారు చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ. ఇక్కడ నిజంగానే లాభాపేక్ష అనేది లేకుండా చేస్తున్నటువంటి ఒక సేవా కార్యక్రమం మాత్రమే. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే సిఎస్ఆర్ సంస్థ కింద ఇది మామూలుగా మనం కార్పొరేట్లకు సంబంధించినటువంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాల్లో అనేక కార్పొరేట్ సంస్థలు మనం చూస్తూనే ఉంటాం. కార్పొరేట్ సంస్థలకు సంబంధించి ఇక్కడ సోషల్ రెస్పాన్సిబిలిటీని బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ క్యాన్సర్ ట్రీట్మెంట్కు ఏ రకమైనటువంటి క్యాన్సర్ అయినా సరే విదేశాల నుంచి సైతం నిపుణులను రప్పించే అవసరమైతే చేయించేటువంటిది. ఈ హాస్పిటల్ ఎంతోమంది కుటుంబాల్లో వెలుగులు నింపినటువంటి హాస్పిటల్. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. కేవలం క్యాన్సర్కి సంబంధించిన వాళ్ళ మాత్రమే కాకుండా ఆరోగ్యశ్రీ కింద కావచ్చు, ఎన్టీఆర్ వైద్య సేవ పథకాల ద్వారా, అలాగే ఉచిత చికిత్సల ద్వారా ప్రతిరోజు వేలాది మంది పేద రోగులకు ఈ ప్రయోజనం ఇప్పటిదాకా చేకూరుతూనే ఉంటుంది, చేస్తూనే ఉంటారు. సో ఇన్ని పరిణామాల నేపథ్యం కారణంగా బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగానే పేరు పొందింది. మరి ఇలాంటి హాస్పిటల్కు ఇప్పుడు ఈ రకంగా కొంత ఇబ్బంది అయితే వచ్చినటువంటి అవకాశం అయితే ఉంది. అలాగే ఎవరైతే ఉచిత చికిత్సల ద్వారా ప్రతిరోజు వేలాది మందికి పేద రోగులకి ప్రయోజనం చేకూరుతున్న చోట ఇలాంటి ఇబ్బందుల్లో హాస్పిటల్ చిక్కుకోవటం ఒకంత ఇబ్బందిగానే పరిణమించింది. నిజంగా చెప్పుకోవాలంటే చాలామంది మద్దతుదారులు కోరుకున్నట్టుగా చెప్తున్నట్టుగా ఒక్కొక్క క్యాన్సర్ ట్రీట్మెంట్కి లక్షల రూపాయలు ఖర్చయ్యేటువంటి పరిస్థితుల్లో ఈ ఆసుపత్రి అనేక కుటుంబాలకి ఆశాకిరణంగా నిలిచింది అని గుర్తు చేస్తున్నారు. మరొక వైపు ఏదైతే ఈ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం నిర్దేశించినటువంటి నిబంధనలు, ఉచిత కోట అమలు వంటి అంశాల మీద కూడా వేరైన ప్రశ్నలు తలెత్తినప్పుడు వాటిని పరిశీలించే హక్కు గౌరవ కోర్టులో కూడా ఉంటుంది అని న్యాయ నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ పర్టికులర్ ఇష్యూలో కేసులో కూడా అసలు వాస్తవ పరిస్థితులు ఏంటి, పరిపాలనా లోపాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి అంశాలు ఇక్కడ విచారణలో స్పష్టంగా ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కాబట్టి ఇక్కడ ప్రస్తుతం ఒకే సంఘటన ఆధారంగా ఆసుపత్రి సేవలన్నింటినీ ప్రశ్నించడం ఎంతవరకు సమంజసం అనేటువంటి భావన ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా తీసుకుంటున్నామేమో. చికిత్స తీసుకునేటప్పుడు మనకు సంబంధించినంత వరకు కొన్ని లోపభూయిష్టమైనటువంటి విధానాల నుంచి బయటపడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. హాస్పిటల్ నిర్వహణలో ఏదైనా లోపాలుంటే స్పష్టమైన విచారణ జరిగి దాని ద్వారా ఏదైతే విధానపరమైన నిర్ణయాలను హాస్పిటల్ సిబ్బంది అదేవిధంగా ప్రజలకు కూడా మీడియా ముఖంగాను అదేవిధంగాను సోషల్ మీడియా ద్వారాను ప్రజలకు చేరాల్సినటువంటి అవసరమైన నిబంధనలు ఉన్నాయని ఇప్పుడు నిపుణులు కూడా చెప్తున్నారు. కేవలం ఒకే సంఘటన ఆధారంగా ఇప్పుడు ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి సేవలన్నింటినీ కూడా ప్రశ్నించడం ఎంతవరకు సమంజసం, నిరాధారమైన ఆరోపణలు చూపుతూ సోషల్ మీడియాలో ఈ రకంగా హాస్పిటల్ని బదనాం చేయటం అనేది ఎంతవరకు కరెక్టు అనేటువంటి మాట కూడా వినిపిస్తుంది. సోషల్ మీడియాలో ఎవరెంత తీసుకున్నారు, తీసుకునేటప్పుడు ఉచితంగా వైద్యం చేస్తామని ఇక్కడ ఇవన్నీ ఎలా ఇచ్చారు అనేది జనం ముందున్నటువంటి ప్రశ్న. ఉచితంగా వైద్యం చేస్తామని చెప్పి ల్యాండ్లు ఇవన్నీ కూడా తీసుకుంటారు, ప్రభుత్వం నుంచి గ్రాంట్లు తీసుకుంటారు, ట్యాక్స్ కట్టే దగ్గర వీళ్ళకి
సంబంధించినటువంటి రిబేట్లు ఇవన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటారు. మరి ఇక్కడ ఉచితంగా వచ్చి వైద్యం చేయండి అంటే ఎందుకు చేయరు అని కొంతమంది సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడం జరుగుతుంది. అలాగే మనకు తెలిసిందే కదా, కొంతమంది ఇటీవల కాలంలో ఈ వేర్పాటువాదం అనే దానితోటి తెలంగాణ, ఆంధ్ర ఏం పెట్టారు అనేది, అలాగే ఎక్కడి నుంచి వచ్చారు, వచ్చినటువంటి వారు తెలంగాణ వాళ్ళ, ఆంధ్ర వాళ్ళ అనేటువంటి సమస్య కూడా ఇప్పుడు కొన్ని చోట్ల ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఎందుకు ఇలాంటి వాదనలన్నీ త్రోసిపుచ్చి మీరు ఏపీలోనే పెట్టుకోండి అంటే, ఇంకొంతమంది తెలివి తక్కువ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే, ఆసుపత్రిలో ఒక ఘటనకు సంబంధించినటువంటి అంశంపై ప్రశ్నించడం తప్పులేదు, కానీ తెలంగాణ వాళ్లకు ఎందుకు సరైన పద్ధతిలో ట్రీట్మెంట్ చేయడం లేదు అనేటువంటి వాళ్ళకి ఎక్స్‌ప్లనేషన్ అడిగే హక్కు కూడా లేదు. ఎందుకంటే ఒక వైద్యశాల అనేది పౌరులందరికీ సమానంగా సమదృష్టితో కల్పించినటువంటి ఒక ఆరోగ్యపరమైనటువంటి విధానం. సో అలాంటి విధానాన్ని ఈరోజు కొంతమంది ఈ విధంగా నిందలు మోపడం అనేది ప్రస్తుతానికి అప్రస్తుతమైనటువంటి విషయం. సో ఎట్ ద సేమ్ టైం ఎవరైతే హాస్పిటల్ మీద కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళపైన నిజంగానే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది. ఈ వివాదాలు న్యాయస్థాన విచారణలకు జరగబోయే ముందే ఇమ్మీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఎవరైతే నిజంగా అబద్ధాన్ని కూడా నిజమని నమ్మిస్తూ బురద పూయాలని ప్రయత్నిస్తే మాత్రం వారిపై కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని అవసరమైతే ఉంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది. మనకు ఎంతో నచ్చినటువంటి, అదేవిధంగా మనకు ఎంతగానో ఉపయోగపడేటువంటి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ మీద ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి ఈ రకమైన దాడైతే సోషల్ మీడియాలో నిజంగానే గౌరవప్రదంగా లేదు. దయచేసి ఇక్కడ ఎవరైనా ట్రీట్మెంట్ చేసుకున్నప్పటికీ, అదేవిధంగా ఎవరైనా క్లోజ్గా ఫాలో అవుతున్నారో వాళ్ళు కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. నిజంగానే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దేశంలో ఉన్నటువంటి, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్యాన్సర్ రోగులకి నిజంగానే ఊరటనిచ్చే విధంగా పనిచేస్తుందా లేదా మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.